సిరిపురం అనే రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రాజుగారికి బాగా దాహం వేసి మెలకువ వచ్చింది. ఎవరక్కడ అని రాజుగారు పిలిచారు కానీ భటులు కూడా నిద్రావస్థలో ఉండడం వలన ఎవరూ పలకలేదు. ప్రక్కనే నీళ్లున్నా లేచి తీసుకునేందుకు చాలా బద్ధకం వేసింది. అయితే సడన్గా రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. రాజునైనా నా పరిస్థితే ఇలా ఉంటే నాకేంత బద్ధకం అయితే నా దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాలని అనుకున్నారు. ఆ మరుసటి రోజు తన ఆస్థానంలో తన రాజ్యంలో ఇలా దండోర వేయించారు. ఏమనంటే, సింహాపురంలో ఉన్న ప్రతి పురుషుడైన యువకులందరూ రాజస్థానానికి రావాలి, ఇది మీరితే కఠినంగా శిక్షింపబడతారు అని రాజాజ్ఞ ఇది అని ఆయన ప్రకటన చేయించారు. ఆస్థానానికి వచ్చిన యువకుల్లోన అప్పడు తిప్పుడు అనే ఇద్దరు ఆస్థానానికి వచ్చారు. రాజాజ్ఞ కాబట్టి, లేదా అంటే వాళ్ళు రాకపోయిండేవారు. ఈ సురోం అనుకుంటూ వచ్చారు. ఈలోగా మంత్రి గారు వచ్చిన యువకులను అందరినీ పరీక్షించి అందులో చురుకైన వాళ్ళని ఓ ప్రక్క, కొంచెం బద్ధకంగా ఉన్న వాళ్ళని ఓ ప్రక్క వేరు చేశారు. అయితే చురుకుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంటికి పంపించేశారు. మధ్యాహ్నం భోజన సమయం అవటం వలన మిగతా వాళ్ళందరికీ ఆహారం పదార్థాలు వడ్డించి రాజస్థానంలోనే ఉంచారు. అయితే అందరూ భోజనం చేసి లేచి ప్రక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు తిప్పుడు మాత్రం ఎక్కడైతే తిన్నారో అక్కడే ఎంగిలి మూతులతోనూ ఎంగిలి చేతులతోనూ అలా వెనక్కి వాలిపోయారు. అయితే ఇదంతా చూస్తున్న రాజభటులు వారిరువురిని తీసుకెళ్ళి ఓ చెట్టు కింద లాగిపడేశారు. లాగిపడేసిన కాసేపటికి అప్పుడు తిప్పుడుతో అంటున్నాడు, ఒరే తిప్పా, నా ప్రక్కన ఒక పండు పడిందిరా, అది తీసి నా నోట్లో పెట్టవా కొద్దిగా అని అడిగాడు. అందుకు తిప్పడు ఇలా అన్నాడు, ఒరే ఆ పండు తీసి నీ నోట్లో పెట్టేంత ఓపికే నాకుంటే దాకటి నుంచి కుక్క నా మూతి తెగ నాకెత్తుందిరా, ఆ కుక్కనే కొట్టుకుందును అన్నాడు. ఇదంతా దూరంగా నించుని గమనిస్తున్న మంత్రి గారు భటుల్ని పిలిచి ఇలా అన్నారు, భటులారా, ఆ చెట్టు కింద ఉన్న ఇద్దరిని తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టండి అన్నారు. వెంటనే భటులు వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర నించోబెట్టారు. అయితే రాజుగారు వారిని చూసి ఇలా అనుకున్నారు, ఆహా, నా రాజ్యంలో ఇంత గొప్ప బద్ధకస్తులు ఉన్నారా అని నవ్వుకుని, అయితే వారికి బహుమతి ఇవ్వాలి కదా, వాళ్ళిద్దరికీ చెరో 10 కొరడా దెబ్బలు బహుమతిగా ఇచ్చి వారిని పంపేశారు. అయితే రాజుగారు కూడా బద్ధకం వేసి నీళ్లు తీసుకోలేకపోయారు కదా, మరి రాజుగారిని ఏం చేద్దాం? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కార్టూన్ ఆర్ట్స్. నేను ఇది రెండో వీడియో అండి. మీరు ముందు వీడియో చూసే ఉంటారు. అయితే మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఈసారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు అనేకవి మీకు వస్తాయి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా కథలు మీకు ఇలాంటి కథలు వస్తాయి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.